మీ అమ్మగారు హాస్పిటల్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. డాక్టర్ బయటకొచ్చి మీ కళ్ళల్లోకి చూసి కండిషన్ చాలా సీరియస్గా ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, గంటలో 5 లక్షలు కౌంటర్లో కట్టకపోతే మీ అమ్మ మీకు దక్కదు అన్నాడు. ఆ మాట వింటేనే గుండె ఆగిపోతుంది కదా. కానీ ఈ కథ పూర్తిగా వింటే ఎలాంటి వారికైనా సరే కన్నీళ్ళు ఆగవు. ఒకరోజు మధ్యాహ్నం రవి అనే అబ్బాయి ఇంట్లో టీవీ చూస్తున్నాడు. కిచెన్లో వంట చేసిన వాళ్ళ అమ్మ లక్ష్మి ఒక్కసారిగా రవి అని పిలిచి కుప్పకూలిపోయింది. రవి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మ నోట మాట లేకపోవడంతో కంగారుగా ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఐసీయూ నుండి డాక్టర్ బయటకొచ్చి, రవి, మీ అమ్మగారికి మేజర్ హార్ట్ అటాక్, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, గంటలో 5 లక్షలు కౌంటర్లో కట్టాలి, లేకపోతే మీ అమ్మను మేము కాపాడలేం అన్నాడు. ఆ మాట వినగానే రవి కాళ్ళ కింద భూమి కంపించింది. జల్సాల కోసం ఖర్చు చేయడమే తప్ప రూపాయి సేవింగ్స్ లేవు. జేబులో చూస్తే 100 రూపాయలు కూడా లేదు. వణికే చేతులతో ఫోన్ తీశాడు. నిన్న రాత్రి తనతో కలిసి పార్టీ చేసుకున్న బెస్ట్ ఫ్రెండ్స్కి కాల్ చేసి, రే, మా అమ్మకి సీరియస్ రా, ప్లీజ్ రా, ఒక 5 లక్షలు అప్పివ్వు అని ఏడ్చాడు. అవతల నుండి రవి ఫ్రెండ్, సారీ రా, నేను నిన్నే కొత్త బైక్ కొన్నాను, నా దగ్గర లేవు అని ఫోన్ కట్ చేశాడు. పోనీలే అని తనను బాగా పొగిడే బంధువులకు మామయ్యలకు కాల్ చేశాడు. ఒక్కడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇంకొకడు బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తా అంటాడు. మరొకడు, నువ్వేమైనా సంపాదిస్తున్నావరా, నీకు అప్పు ఇవ్వడానికి, నా దగ్గర లేవు అని ముఖం మీదే చెప్పేశాడు. గంట గడిచిపోయింది, చేతికి రూపాయి రాలేదు. డాక్టర్ బయటకొచ్చి తలదించుకొని వెళ్ళిపోయాడు. కేవలం ఆ కాగితం ముక్కలు లేనందుకు తనను ప్రాణంగా చూసుకున్న